నటిక విజయవాడలో పీఎంజే జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ను సినీ నటి లయ ప్రారంభించారు. హాఫ్ సారీ, ధోతి, బ్రైడల్ ప్రత్యేకతతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. హాఫ్ సారీ, ధోతి, బ్రైడల్కు సంబంధించి అనేక జ్యువెలరీ మోడళ్లను అమ్ముతున్నారు. అలాగే అతిథులకు కూడా లైట్ వెయిట్ జ్యువెలరీని అందుబాటులో ఉంచారు. పిఎంజే జ్యువెలరీ అంటేనే ఒక బ్రాండ్, మీకు తెలిసిందే కదా, పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్లో మనం జ్యువెలరీ ఏం చూసినా కూడా మనకి డెఫినెట్లీ మన సాటిస్ఫాక్షన్కి తగ్గకుండానే ఉంటుంది. మనము ఎంత ఎక్స్పెక్టేషన్తో ఎంత బాగుండాలి, ఎంత ఎక్స్క్లూజివ్గా కనపడాలి అని అనుకుంటాము. మనం ఖర్చు పెట్టే రూపాయి అయినా సరే అది 10 రూపాయలలాగా కనిపించాలి అని అనుకుంటాము. ఆ సాటిస్ఫాక్షన్ అయితే పిఎంజేలో కొనుక్కున్న వాళ్ళందరికీ వస్తుంది. సో అది మన లేడీస్ అందరికీ బాగా తెలుసు, అందుకనే పిఎంజే ఇస్ ద బెస్ట్. విజయవాడలో నా మహిళా ఫ్యాన్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి కొంతమంది నన్ను ఇక్కడ చూశారు, కొంతమంది తర్వాత అంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళందరికీ అంటే మేబీ నేను విజయవాడ అమ్మాయిని అని తెలిసి ఉండొచ్చు అంతే. బట్ ఏంటంటే విజయవాడ నన్ను పెంచి నా స్కూలింగ్, నా కాలేజు అంతా కూడా విజయవాడ అవ్వడంతో, నేను ఇక్కడే పెరగడంతో అంత ఫ్యామిలీ లాగానే అనిపిస్తారు. సో ఇక్కడ లేడీస్ అందరూ నన్ను ఒక వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూసుకుంటారు. సో వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు, బ్లెస్సింగ్ అనుకోవాలి ఒక రకంగా. థ్యాంక్ యూ సో మచ్. మార్చి 6న సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని శివాజీ గారితో చేస్తున్న సినిమా వస్తుంది. ఈటీవీ విన్లో అది తర్వాత వస్తుంది. మార్చి 6న తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన తాజ్ వివాంతాలో 26 నుంచి అండ్ 28 వరకు హాఫ్ శారీ అండ్ ధోతి అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన విజయవాడ తెలుగు అమ్మాయి లయ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి బ్రైడల్ సంబంధించి కానీ అండ్ హాఫ్ శారీ సంబంధించి కానీ ధోతి ఫంక్షన్ సంబంధించి కానీ ప్రతి ఆల్ వెరైటీ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఎవరైతే పెళ్ళికి కాకుండా పెళ్ళికి ఎవరైతే వస్తారో వాళ్ళ చుట్టాలకు కూడా సంబంధించిన లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.